ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఏంటో అనుకుంటాము. కానీ వైసీపీని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఆ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రజల్లో ఉన్న జగన్ గత ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయారు. అలాంటి తరుణంలో ఏపీలో మరో కీలక పరిణామం జరిగింది. ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సన్నివేశం ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారు కలిస్తే కొత్త చర్చ మొదలవుతుంది. అలాంటి సన్నివేశమే కర్నూలులో జరిగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ కర్నూలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. కర్నూలులో వైసీపీ నేత సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుక వీరి కలయికకు వేదికైంది. జగన్, శైలజానాథ్ ఇరువురు ఆప్యాయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్లు ఓ వార్త గుప్పుమంది. అలాగే నేతలతో కూడా మాట్లాడారట. ఈ తరుణంలోనే మాజీ పీసీసీ చీఫ్ రేపో మాపో వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్ తో పాటు మరికొందరు నేతలున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే శైలజానాథ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అంశంపై స్పందించలేదు. అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన షింగనమల నియోజకవర్గం నుంచి 2004-2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2022లో ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి శైలజానాథ్ ను కలవడంతో చేరిక ఖాయమన్నారు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అంతేకాదు, షింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది. జగన్ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే వైసీపీ ఉండదని భావిస్తున్నారట. తన చెల్లెలు షర్మిలను రాజకీయంగా అడ్డుకట్ట వేస్తే తనకు తిరుగుండదని మాజీ సీఎం ఆలోచన. అటు కాంగ్రెస్ ను వీక్ చేసినట్టు ఉంటుంది, ఇటు వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తుందని ఫ్యాన్ పార్టీ నేతల భావన. వైసీపీ స్కెచ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.